మటన్ కీమా పొట్లాం బిర్యానీ అండి. వావ్, న్యూ ఇయర్ అంటే కొత్తగా ఉంది కాబట్టి సో కొత్త డిష్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షెఫ్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మటన్ కీమా పొట్లాం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ కీమా 1/2 kg, కోడిగుడ్లు 3, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, షాజీరా 1/2 స్పూన్, బ్రౌన్ ఆనియన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, బాస్మతి రైస్ 1/2 kg, పెరుగు 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, నిమ్మరసం 1 స్పూన్, సాఫ్రాన్ మిల్క్ కొద్దిగా. మటన్ కీమా పొట్లం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. షెఫ్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మనం ఈ మటన్ కీమా పొట్లం బిర్యానీ కోసం ప్యాన్ తీసుకుందాం. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ముందు స్టవ్ వెలిగించండి, వాటర్ పెట్టండి. యా, సో ఈ వాటర్ బాయిల్ అయ్యేలోగా మరిగేలోగా మనం మటన్ కీమాని కుక్ చేద్దామండి. సో ఈ మటన్ కీమాని మనం సెపరేట్గా కుక్ చేయాలి. వాటర్ మనకి బాయిల్ అవుతుంది. సో ఈ వాటర్లో ఏం చేద్దామంటే ఈ వాటర్లో ఆ ఫ్లేవర్ కొంచెం యాడ్ చేయడం కోసమని ఈ నీళ్ళలో కొద్దిగా హోల్ గరం మసాలా యాడ్ చేయాలి. హోల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నిటిని మనం దీంట్లో వేసుకుందాం. సో బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది, ట్రెడిషనల్ ఫ్లేవర్. సో హోల్ గరం మసాలాని నేను దీంట్లో యాడ్ చేసేసా. సో ఇది బాయిల్ అవుతుంటుంది. సో ఇది బాయిల్ అయ్యేలోగా మనం ఏం చేద్దామంటే ఈ మటన్ కీమాని కుక్ చేయాలండి. సో మటన్ కీమా కోసమని మనం మళ్ళీ ఇక్కడ స్టవ్ వెలిగించుకుందాం. సో మటన్ కీమా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా కదా. సో ఏంటంటే మనం సెపరేట్గా కుక్ చేసుకొని తర్వాత మళ్ళీ నేను బిర్యానీ ప్రాసెస్ దమ్ అది పెట్టుకుంటాం. సో ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాక నూనె వేసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్ కొద్దిగా కూడా మనం ఈ నీళ్ళల్లో వేయడం వల్ల ఏంటంటే ఈ మరిగే నీళ్ళలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. అండ్ అలాగే డిఫరెంట్ అంటే మనకి ఒక క్యారమల్ కలర్ కూడా వస్తుంది అనమాట రైస్కి. ఓకే, సో అందుకోసం ఈ బ్రౌన్ ఆనియన్ ఆ ఫ్రాగ్రెన్స్ కోసం వాటర్లో కూడా యాడ్ చేయాలి. అలాగే మనం దీన్ని కీమాలో కూడా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, ఓన్లీ పొట్లం బిర్యానీకే ఇలా యాడ్ చేయాలా లేకపోతే ఏ బిర్యానీకి ఇలా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే హోల్ గరం మసాలా వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర, పుదీనాలు కూడా యాడ్ చేస్తే మనకు మంచి అరోమా అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, సో ఈ వాటర్లో ఇలా కొద్దిగా కొత్తిమీర, పుదీనాలు కూడా యాడ్ చేయాలి. సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి బిర్యానీ. సో బిర్యానీ అంటే మనకు జనరల్గా నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా పొట్లం బిర్యానీ మీకోసం అయితే ఈరోజు తయారు చేసి చూపిస్తాను. సో మనం ఏం చేద్దామంటే ముందుగా మనం ఈ నూనె హీట్ అయింది కదా, దీంట్లో మనం డైరెక్ట్గా ఈ మటన్ కీమాని యాడ్ చేద్దామండి. సో డైరెక్ట్గా కుక్ చేసేసుకోవడం, ప్రీ బాయిల్ చేసుకోవడం అలాంటివి అవసరం లేదండి. దీంతో డైరెక్ట్గానే కుక్ అవుతుంది. సో ఈ మటన్ కీమాని మనం మిక్స్ చేసుకుందాం. జనరల్గా ఏంటంటే కీమా కాకుండా మనం మటన్ పీసెస్ తీసుకున్నా లేకపోతే వేరే అదర్ చికెన్ ఏదైనా తీసుకున్నప్పుడు మ్యారినేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను. కుకింగ్లోనే ఈ మసాలాలన్నీ దీనిలోనే యాడ్ చేసుకున్నాం. సో ఇదొక పద్ధతి. సో బిర్యానీ అంటే చాలా డిఫరెంట్ పద్ధతిలో చేస్తుంటారు. ఇది ఒకటి సరికొత్త పద్ధతి. మీరు ఇలా కూడా చేయడం ఏంటంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ మీట్ అనేది డైరెక్ట్గా ఆయిల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే మీట్ తాలూకా ఎగ్జాక్ట్ ఫ్లేవర్స్ కూడా బాగా వస్తాయి అనమాట డిష్కి. ఓకే, సో నూనెలో వేయించినప్పుడు. సో ఇప్పుడు మనం మటన్ కీమాతో చేసాం కదా, ఇదే ప్రాసెస్ని చికెన్ కీమాతో కూడా చేయొచ్చా? చికెన్ కీమాతో కూడా చేయొచ్చు. సో చికెన్ ఏంటంటే మనకు మటన్ కంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి చూస్తూ మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మటన్ కీమా మనకి ఇలా మంచిగా ఉడుకుతుంది. అవును, దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. స్పైసెస్లో మనకి ఉప్పు వేసుకుందాం. సో దీనికి మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇందాక చెప్పినట్టు డైరెక్ట్గా నేను దీంట్లోనే కుక్ చేస్తాను. సో స్పైసెస్ అన్ని దీనిలోనే యాడ్ అవుతుంటాయి. సో ఉప్పు వేసాం, అలాగే ఉప్పుతో పాటు పసుపు. సో ఈ పొట్లం బిర్యానీ అనేది లైక్ ఏ స్టైల్ ఆఫ్ డిష్ అండి? లైక్ నార్త్ ఇండియన్ స్టైలా, సౌత్ ఇండియన్ స్టైలా? సో ఇది యాక్చువల్ మనకి సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుందండి బిర్యానీ. సో ఇది నార్త్ ఇండియన్ కాదు. సో చాలా ఫేమస్ అండి ఈ పొట్లం బిర్యానీ. అండ్ చాలా టేస్టీగా రాబోతుంది. స్పెషల్లీ మన న్యూ ఇయర్ స్పెషల్లో ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. సో మనం పసుపు వేసాం, అలాగే దీంతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసా, అలాగే ఇలా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. అలాగే గరం మసాలా పొడి,
సో ఇది దమ్ స్టైల్లో వస్తుందా? దమ్ పెట్టాల్సి ఉంటుంది. సో గరం మసాలా పొడి, అలాగే వీటితో పాటు ధనియాల పొడి, అలాగే కారం. మనకి పచ్చిమిరపకాయలు వేసినా కూడా మనకి కారం అయితే కొద్దిగా పడుతుంది. సో కారం కూడా యాడ్ చేసాం. స్పైస్ లెవెల్స్ అనేది మనకి నచ్చినట్టు, లైక్ ఎవరికి కారం అనేది మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. సో అలాగే దీంట్లో మనకి షాజీరా వేయడం వల్ల అంటే మనకి మంచి అరోమా అయితే వస్తుంది. షాజీరా కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం ఈ కీమాని కంప్లీట్గా. సో మొత్తం ఇలా కీమా మొత్తం ఉడకడానికి ఎంత టైం పట్టొచ్చు మాక్సిమం? మనకి కీమా త్వరగా అంటే మటన్ పెద్దగా ఉంటే టైం పడుతుంది, కానీ లేదంటే కీమా మనకి ఒక 10 to 15 minutesలో అయితే మనకి ఉడికిపోతుంది. అలాగే మనం దమ్ పెడతాం కాబట్టి రైస్తో పాటు కూడా ఇంకా ఉడుకుతుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేసా. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. నార్మల్ ఆనియన్స్ కన్నా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఈ మటన్ కీమాలో ఫ్లేవర్ని కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. సో నిమ్మరసం కూడా వేస్తున్నాను. నిమ్మరసంతో పాటు దీంట్లో మనం పెరుగును కూడా యాడ్ చేసుకుంటాం. సో పెరుగుతో ఏమవుతుందంటే మనకి మసాలా అనేది ఎక్కువగా వచ్చి ఈ బిర్యానీకి చక్కగా పట్టుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మసాలా అంతా మనకి వస్తుంది అనమాట ఈ పెరుగుతో బ్యాలెన్స్ చేయడం కోసం. ఓకే, సో మటన్ కీమా ఇలా కంప్లీట్గా మసాలాలతో ఉడుకుతుంది. ఈవెన్ మనకి వాటర్ కూడా బాయిలింగ్ పాయింట్ వస్తుంది. ఓకే, సో మటన్ కీమాతో పాటు వాటర్ ఎప్పుడైతే బాయిల్ అవుతుందో ఆ బాయిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం ఉప్పు వేసుకోవాలి. సో ఎప్పుడు కూడా బిర్యానీ కుక్ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా ఉప్పు క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువగా పడుతుంది. సో ఎందుకంటే రైస్తో పాటు బ్యాలెన్స్ అవ్వడం కోసం. సో ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను. గ్రేవీ చూడటానికి నార్మల్ గ్రేవీ కానీ చాలా ఒక లుక్ వచ్చింది అనమాట, తినాలి అని అనిపించే ఒక లుక్ వచ్చింది. సో మరి ఇంకా ధమ్తో కలిపితే వేరే లెవెల్ ఉంటుందేమో. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ విధంగా మనకి ఇలా కంప్లీట్గా మటన్ కీమా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం కొత్తిమీర, సో బిర్యానీలో యాడ్ చేయడం కాకుండా మళ్ళీ ఇందులో కూడా యాడ్ చేయాలి. అలాగే పుదీనాను కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తాం. సో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే మటన్ కీమా ఉడుకుతుంది. ఈలోగా మనకి రైస్ వాటర్ కూడా బాయిల్ వచ్చింది కాబట్టి మనం ఉప్పు వేసేసాం. దీంట్లో ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. సో రైస్ వేస్తున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత రైస్ తీసుకోవాలి. సో బేసికల్లీ యాక్చువల్గా అంటే మనం కీమా తీసుకున్న, చికెన్ తీసుకున్న 1:1 అంటే ½ kg తీసుకుంటే ½ kg రైస్ తీసుకోవడం మనకి ఈవెన్గా ఎక్కువ పీసెస్ కూడా వస్తాయి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ½ kg రైస్ తీసుకున్నాను, అలాగే ½ kg మటన్ కీమా కూడా తీసుకున్నాను. ఓకే, సో కంప్లీట్గా మనం ఈ రైస్ని దీంట్లో వేసేద్దాం. సో వన్స్ రైస్ కుక్ అయితే అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. సో రైస్ యాక్చువల్గా అంటే మనకి 70 to 80% కుక్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఈలోగా మనకి కీమా కూడా ఇటువైపు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఆ వాటర్ అనేది దగ్గరగా అయిపోవాలా? ఇది మనకి ఉడుకుతుంటే కొద్దిగా దగ్గరగా అయిపోతుంది. ఈవెన్ మనకి రైస్లో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్ అండ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. వన్స్ రెడీ అయిన తర్వాత దీన్ని కొంచెం మంట అయితే తగ్గిద్దాం. ఓకే, సో ఈ రైస్ ఎప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే 80% వరకు కుక్ అయిపోతే మనకి, ఎందుకంటే మటన్ ఆల్రెడీ మనం కీమాని కుక్ చేస్తాం. అవును. సో కచ్చా గోష్ బిర్యానీ చేసినప్పుడు ఏంటంటే ముందుగా చేసినప్పుడు కొంచెం 70%, 60% అలా లెవెల్ వైజ్ వేయాలి. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మటన్ మనం కుక్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా 80% కుక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆల్మోస్ట్ 80% వరకు అయితే కుక్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని ఈ మటన్ కీమాలో ట్రాన్స్ఫర్ చేయాలండి. సో మూత తీయండి. ఓకే, సో ఈ రైస్ని మనం ఇలా పైనుంచి, ఓకే, నార్మల్గా అంటే మనం గ్రేవీ రైస్ అలా కాకుండా ఫస్ట్ అయితే మొత్తం అంతా గ్రేవీ బాటమ్ లైన్లోనే మనకి కంప్లీట్గా ఈ కీమా అందు ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా రైస్ మొత్తం మనం షిఫ్ట్ చేసేద్దాం. సో ఎండ్లో మనం కలుపుకుంటామా లేకపోతే అలానే ఉంచిద్దాం? లేదు, బిర్యానీ ఇప్పుడు దమ్ చేయాలి. దమ్ అయిన తర్వాత అప్పుడు మనం ఎండ్లో మనం దీన్ని ఇచ్చేస్తాం. అలాగే ఇంకా దీనికి అడిషనల్ ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో చెప్తాను మీకు ఏం యాడ్ చేద్దాం అనేది. సో కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ డిష్ని ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. సో రైస్ మొత్తం ఇలా కంప్లీట్గా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం.
సో ఇప్పుడు దీని పైనుంచి యాక్చువల్గా రైస్ మంచిగా ఫ్లేవర్ఫుల్గా విడివిడిగా రావడం కోసం ఏం చేయాలంటే దీని పైనుంచి మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి వేస్తున్నాను. సో యూజువల్గా బిర్యానీస్కి ఎక్కువగా గీ అనేది పడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో ముందు మనం కుక్ చేసేటప్పుడు నూనెతో చేసాం, చివర్లో నెయ్యి వేస్తాం. అలాగే నెయ్యితో పాటు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుందాం. అలాగే వీటితో పాటు సాఫ్రాన్ని చక్కగా ఇలా పాలల్లో నానబెట్టి గోరువెచ్చని పాలలో నానబెట్టాలి. సో ఇలా సాఫ్రాన్ మిల్క్ని కూడా ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కలర్ కూడా కలర్ఫుల్గా అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అంటే ఒక జాఫ్రానీ స్టైల్లో వస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఈ బిర్యానీని దమ్ చేయాల్సి ఉంటుంది. సో నేను సాఫ్రాన్ మిల్క్ ఎందుకు యూస్ చేయాలంటే జనరల్గా ఫుడ్ కలర్స్ అన్ని ఎక్కువ యూస్ చేసేస్తుంటారు, అది అవాయిడ్ చేయడం చాలా మంచిది హెల్త్ పరంగా. సో అందుకోసం సాఫ్రాన్ మిల్క్ని యూస్ చేసుకోండి. సాఫ్రాన్ మిల్క్ ఒకవేళ అవ్వదనుకుంటే అట్లీస్ట్ హల్దీ అండ్ మిల్క్ యూస్ చేసినా కూడా సరిపోతుంది. సో సాఫ్రాన్ మిల్క్తో మనకి ఎక్కువ అడిషనల్ అరోమా అయితే వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఆల్రెడీ కంప్లీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాం. సో ఇప్పుడు దీన్ని మనం దమ్ చేయాలి. దమ్ చేసేటప్పుడు యాక్చువల్గా అంటే మనకి ఒక అరిటాకు అంటే నార్మల్గా చేసేటప్పుడు మనం సీల్ చేస్తుంటాం దమ్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఏంటంటే నేను డిఫరెంట్ స్టైల్లో ఒక అరిటాకుతో మీకు దమ్ చేసి చూపిస్తాను. ఒక అరిటాకుని పైనుంచి కవర్ చేసి ఓకే. సో దీన్ని మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా మూత పెట్టిన తర్వాత సో ఈ హై ఫ్లేమ్ నుంచి ఎప్పుడైతే మనకి స్టీమ్ బయటకు వస్తుందో స్టీమ్ బయటకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంచితే మనకి మంచి రుచికరమైన బిర్యానీ అయితే రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పరదా కోసమని ఎగ్స్ని బ్రేక్ చేద్దామండి. సో ఎగ్స్ తీసుకుంటున్నాను సెపరేట్గా గిన్నెలో. సో ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నాం. దీంట్లో యాక్చువల్గా ఏం చేద్దామంటే మనం కొద్దిగా ఉప్పు. సో పొట్లం అంటే లైక్ నార్మల్ మనం ఆమ్లెట్ చేసుకుంటాం అదే విధంగా చేసుకోవటమా? ఆమ్లెట్ చేసిన అంటే మిక్సర్ అయితే అదే విధంగా ఉంటుంది, బట్ కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా వెడల్పాటి గిన్నె కానీ లేకపోతే ఓక్లో చేయాలి. సో దీంట్లో ఉప్పు వేసాను, అలాగే కొంచెం కారం. సో ఓక్ లేని వాళ్ళకి ఆల్టర్నేట్ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? కడాయి మనకు నార్మల్గా ఇంట్లో కళాయి ఉంటుంది కదా, పెద్ద కళాయిలో కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే. సో అలాగే కొద్దిగా పసుపు. సో వీటన్నిటిని మంచిగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఉడికించుకుంటాము, తర్వాత కొంచెం ఆవిరి అనేది బయటకు వచ్చిన తర్వాత స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా మనకి స్టీమ్ వస్తుంది కదండి. సో ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కంప్లీట్ గా చిన్న మంట పైన, మనం జనరల్ గా హోటల్స్ లో చేసేటప్పుడు పెద్ద క్వాంటిటీస్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏంటంటే మనం కింద తవా పెడతాం. సో ఇంట్లో చేసేటప్పుడు చిన్న క్వాంటిటీ చేస్తాం, మన ఇంట్లో ఫ్లేమ్ కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి కొంచెం కంప్లీట్ మ్యాక్సిమం సిమ్లో పెట్టుకొని ఇలా 10 నిమిషాల నుంచి మనం ఫ్లేమ్ తీసేస్తే కంప్లీట్గా మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్ మిక్చర్ కూడా నేను రెడీ చేశాను. ఓకే. సో వన్స్ బిర్యానీ కంప్లీట్గా రెడీ అయిన తర్వాతనే మనం ఆమ్లెట్ వేసుకుందాం. సో దీనికి ఏంటంటే ఇమీడియట్గానే మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మిక్సర్ అయితే నేను పక్కన పెడుతున్నాను. సో ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఎంతసేపు కుక్ చేయాలి? సో ఇలా 10 నిమిషాలు ఎగ్జాక్ట్గా మీరు టైం పెట్టుకొని 10 నిమిషాలు ఉంచండి, సరిపోతుంది అనమాట. ఓకే. సో ఈ 10 నిమిషాలకి మనకి మంచి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఈవెన్గా లోపలంతా ఫ్రాగ్రెన్స్తో పాటు కలిపి కుక్ అయిపోతుంది అనమాట. ఎస్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఆవిర్లు అయితే వస్తున్నాయి కదా, ఆ స్మెల్ చాలా బాగుంది. అరోమా అంటే ఒక బిర్యానీ స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ వెయిట్ చేద్దాం. సో షెఫ్ ఆల్మోస్ట్ స్టీమ్ అయితే బిల్డ్ అయినట్టుంది కదా, 10 మినిట్స్ కూడా అయిపోయింది. సో ఒకసారి చూద్దామా? యా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, పక్కన పెడదాం. ఇప్పుడు మనం దీనికోసం ఆమ్లెట్ అయితే రెడీ చేసుకుందాం. సో దీన్ని నేను పక్కన పెడుతున్నాను. సో ఇలా ఓక్లో చేయడం వల్ల ఏంటంటే మనకి వెడల్పుగా ఉండడం వల్ల మనకి ప్రాపర్గా మనం ర్యాప్ చేయడానికి అవుతుంది అనమాట. కంప్లీట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆమ్లెట్ కుక్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి మనం బిర్యానీని దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఈవెన్ గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. 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 సో దీన్ని డైరెక్ట్గా మనం వేసుకొని సో కంప్లీట్గా ఇలా ఓకే ఈవెన్గా తీసుకోవాలి. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే ఆ పొట్లం అనేది ర్యాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇలా కంప్లీట్గా సో అన్ని వైపులా 4 వైపులా పర్ఫెక్ట్గా మనకి ఈ ఓక్ కంప్లీట్గా ఆక్రమించుకునేలా మనం ఈ ఎగ్ మిక్చర్ అయితే వేస్తాం. ఓకే. సో ఇది కుక్ అవుతుంటుంది. సో దీని ఏంటంటే టర్న్ చేయకూడదు, ఒకవైపే కుక్ చేయాలి. సో ఇది కుక్ అయ్యేలోగా మనం బిర్యానీ కూడా ఓపెన్ చేద్దాం. వావ్, పర్ఫెక్ట్ గా కుక్ అయింది, పర్ఫెక్ట్ గా దమ్ అంతే రెడీ అయిపోయింది. ఆ అరోమా కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాం కింద నుంచి. ఓకే. ఓకే.
సో మొత్తం కింద ఉన్న మటన్ గ్రేవీ కీమా. అంతా కీమా అంతా మిక్స్ అయ్యేలాగా. కంప్లీట్ మనకు కావాల్సిన క్వాంటిటీ అయితే మనం తీసుకోవాలి. ఓకే ఇలా. సో ఈ పొట్లం కోసం ఏం చేయాలంటే దీంట్లో మనం కొద్దిగా హెల్ప్ చేయండి. సో సెంటర్లో వేసుకోవాలి బిర్యానీని, మనకు కావాల్సిన క్వాంటిటీ. ఓకే మిక్స్ చేసిన తర్వాత సో ఇలా సెంటర్లో వేసుకున్న తర్వాత సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదా? లేదు, దీన్ని మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బిర్యానీని ఇలా ఎగ్ మిక్చర్లో ఫోల్డ్ చేసుకొని ర్యాప్ చేసుకుంటాం ఈ ప్యాన్లో పెట్టి. ఒక పొట్లంలో అయితే చుట్టేసుకోవాలి. సో పొట్లంలా చుట్టేసుకొని దీన్ని మళ్ళీ మీరు కావాలంటే బనానా ర్యాప్లో కూడా పెట్టొచ్చు. ఓకే సో సపోర్టింగ్గా కావాలంటే మీరు బనానా ఆకుని కూడా పెట్టుకొని బనానా ఆకు పైన ఈ ఎగ్ బిర్యానీ ఏదైతే ఉందో బిర్యానీ మిక్చర్ని తీసుకొని సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకోసమని నేను ఓపెన్ చేస్తా. వావ్, సో హ్యాపీ న్యూ ఇయర్ కదా, కేక్ కటింగ్ లాగా పొట్లం కటింగ్ అన్నమాట. కొంచెం అలా లెమన్ ఆనియన్స్ని ప్రజెంట్ చేసుకుందాం. న్యూ ఇయర్ స్పెషల్ మటన్ కీమా పొట్లం బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే వావ్, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పొట్లం బిర్యానీ బాగా ట్రెండింగ్లో కూడా ఉంది. మరి అరోమా అయితే గుమగుమలాడిపోతుంది. మరి చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. రియలీ అమేజింగ్. ఆ గీ ఫ్లేవర్ కానీ ఆ మటన్ కీమా పీసెస్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ ఆ పొట్లం ఏదైతే ర్యాప్ చేశారో ఆ ఎగ్ ఆమ్లెట్ అనేది కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట. నిజంగా చాలా బాగుంది. ఈ మటన్ కీమా పొట్లం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మటన్ కీమా పొట్లం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1/2 kg, కోడిగుడ్లు 3, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, షాజీరా 1/2 స్పూన్, బ్రౌన్ ఆనియన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, బాస్మతి రైస్ 1/2 kg, పెరుగు 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, నిమ్మరసం 1 స్పూన్, సాఫ్రాన్ మిల్క్ 2 స్పూన్లు. మటన్ కీమా పొట్లం బిర్యానీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని రైస్ ఉడకడానికి సరిపడా నీళ్లు, హోల్ గరం మసాలా, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి నీళ్లను మరిగించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా మటన్ కీమా వేసి కాసేపు వేయించుకోవాలి. కీమా కొద్దిగా ఉడికాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం, షాజీరా, బ్రౌన్ ఆనియన్స్, నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మరోసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మరోవైపు మరిగిన నీళ్లలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి. రైస్ 80% ఉడికాక తీసి కీమా మిశ్రమం మీద వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక పైనుండి నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాన్ మిల్క్ వేసుకొని పైనుండి అరిటాకు పెట్టి మూత పెట్టుకొని కాసేపు హై ఫ్లేమ్లో ఉడికించుకొని మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లు, ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె రాసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసుకొని ఆమ్లెట్ కాలాక ఆమ్లెట్ మధ్యలో చేసుకున్న మటన్ కీమా బిర్యానీని వేసుకొని చుట్టూ ఆమ్లెట్తో పొట్లంలా క్లోజ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే న్యూ ఇయర్ స్పెషల్ మటన్ కీమా పొట్లం బిర్యానీ రెడీ.